సారీ. లెగ్ అప్. థ్యాంక్ యూ. సారీ. అన్ని ముద్దగా తడిసిపోయినాయి. ఒంటి మీద నీళ్లు పడితే ఆరిపోతాయి. పెయింటింగ్స్ ఆరడం కష్టం. ఈ పెయింటింగ్స్ గీయడం ఎంత కష్టం నాకు కూడా తెలుసు. నేను కూడా ఆర్టిస్ట్ నేలండి. ఆర్టిస్టా? పెయింటింగ్, స్కల్ప్చర్? చిచి, అదంతా ఏం కాదు. డ్రామా ఆర్టిస్ట్. రియలీ? మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. నెక్స్ట్ మంత్ బెంగళూరులో ఎగ్జిబిషన్ ఉంది. అక్కడికి వస్తే థ్యాంక్స్ చెప్తారా? నేను ఇవే పెయింటింగ్స్ అక్కడ ఎగ్జిబిట్ చేస్తాను. అదృష్టం కొరిటినైనా కాపాడారు. థ్యాంక్స్ అలాట్. నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా? మీ పేరేందండి? శాలిని. శాలిని శివరాం. ఆ శివరాం అనేది ఎవరు? మా నాన్న. అబ్బా. మీ పేరు? సుబ్రహ్మణ్య రాజు. రాజు అంటే? నాన్న పేరు కాదులేండి, నాకు అమ్మా నాన్న లేరు. ఎక్స్క్యూజ్ మీ. భలే ఛాన్స్ రా. అయ్యయ్యో, ఏందండి ఇది? వాటర్ బ్యాగా? విజిటింగ్ కార్డ్ తడిసిపోయింది. పర్వాలేదు, ఇవ్వండి. ఆర్బిట్ చదువుకుంటాను. రాజు, టైం అయింది, రారా. నేను వెళ్తానండి. రాజు, 1 సెకండ్ ప్లీజ్. ఇది గిఫ్ట్, ప్రెజెంటేషన్, టోకెన్ ఆఫ్ లవ్. మీరేమైనా అనుకోండి, తీసుకోండి ప్లీజ్. ఏందండి ఇది? బియ్యం గింజ మీద పెయింటింగ్. బియ్యం గింజ? ఓ, దీంతో చూడాలా? ఆహా, గింజలో గీతలు, తాజ్ మహల్, కళాఖండం అండి. బండి బయలుదేరే టైం అయింది, కదలవేంటి, రా త్వరగా. నేను వస్తానండి. భూతద్దం కూడా నాకే కదండి. థ్యాంక్స్ అండి. యామాయ్ కామేశ్వర, నీకోసం ఎదురు చూస్తున్నా. రావయ్యారా. నీ లిస్టే చదువుతున్నాను, చాలా పెద్ద లిస్టే. ఆ లిస్ట్ లో ఫస్ట్ పీచు మిఠాయి. ఇదిగో, ఒరే వామన, కాస్త నోరు మూసుకుంటావు నువ్వు. చాలా సామాన్లు కొనవలసి ఉంది, అన్నిటికంటే ముందు పీచు మిఠాయా? ఇంకా చాలానా? చక్కెర 1 కిలో, పామాయిల్ 1 టిన్ను, చింతపండు 2 కిలోలు, పెసరపప్పు 1/2 కిలో. విన్నారా? ఇది ఇంటికి అవసరమైన లిస్టు. కామేశ్వర ఉంది, ఇది కాస్త చూడు. చూడ్డానికి ఉంది, ఇవ్వండి. ఏమయ్యా కామేశ్వర, ఇక మీద లిస్ట్ అంతా నువ్వు చూసుకోవడం బెటర్. 10 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కొత్తగా ఏమిటి? ఏమిటి ఇంత పొడుగ్గా ఉంది? పసుపు పొడి 4 కిలోలు, బాదం పప్పు 2 కిలో, హెయిర్ ఫ్రీ 1/2 డజన్, చక్కెర 1/2 కిలో ప్లస్ 2 కిలోలు, ఉప్పు 2 కిలో ప్లస్ 2 కిలోలు. ఏమిటిదంతా +2 లా ఉంది? సరేనయ్యా, పూర్వంలాగా 1/2 కిలోతోనూ కిలోతోనూ రోజులు గడవగా. మునుపంటే మీ ఫాదర్ నువ్వు ఇద్దరే, ఇప్పుడు కుటుంబం +2 అయింది కదా. ఏ కుటుంబం? మీ అత్తగారు వచ్చారయ్యా, మీ అకౌంట్ లో అన్ని కొనుక్కెళ్ళారు. ఒరే కామేశ్వర, ఏమిటా ఇది? నాకేం తెలుసు. అత్తెవరయ్యా? అత్తగారు బామ్మ. ఇదేమిటి అత్తగారు, అమ్మ, మామగారు, తాతాను, బామ్? ఒరే, అర్థమైందా నీకు? త్రిపుర సుందరి బామ్మ, దొంగ బామ్మ. ఆవిడ వచ్చి నా అకౌంట్లో అడిగితే ఎవడమైనా తెలుసుకోవద్దా? ఇదేవిడికి గాంధీ లెక్క? ఏమిటో ఇలా గుంజించుకుంటావు? ఇదంతా వాళ్ళ మనవరాలు చేపట్టుకోవడానికి ముందే ఆలోచించుకుని ఉండవలసింది. హద్దు మీరినట్టున్నావు. హద్దేమీ మేరలేదు. నేను చెయ్యి పట్టుకున్నానని ఎవరు చెప్పారు? ఆ బామ్మే చెప్పింది. అందతోడు చెప్పుకు తిరుగుతుందా దొంగముండా? నేను వదిలేదేలేదు. అటు ఇటు తేల్చేస్తాను. నువ్వు స్కూటర్ తీసుకెళ్ళి నాన్న జాగ్రత్త ఎక్కించుకుని త్రిపుర సుందరి ఇంటికి రా. పో. ఒరే కాముడు, పీచు మిఠాయి. ఓరా, గర్భిణీ స్త్రీలాగా ఎప్పుడు చూసినా పీచు మిఠాయి. పో, త్రిపుర సుందరి ఇంటికి వచ్చేసాయి. ఆ రోజు అందరి ముందు దెబ్బలు తినిపించింది కాకుండా ఇప్పుడు ఉప్పు 2 కిలోలుట. బామ్మడ బామ్మ, గుండు పగల కొడతా. నేను కూడా రౌడీనే. ఎవరండి ఇంట్లో? ఎవరన్నా ఉన్నారా లేక లేరా? ఎవరది? అయ్యో మీరా, ఇదిగో వస్తున్నా. నువ్వు రానక్కర్లా, నేను నీకోసం రాలేదు. సరేనా? మీ బామ్మని పిలువు. వచ్చేస్తున్నా. నువ్వు రానక్కర్లే, నేను నీకోసం రాలేదు. మీ బామ్మని పిలువు. త్రిపుర సుందరి, ఏ తిప్పు. నేను నీకో ఇదిగో, నేను నీకోసం రాలేదు. బామ్మని పిలువు. బామ్ ఇప్పుడే పచారి కొట్టుకెళ్ళిందా? అవును. ఎట్లా కనిపెట్టారు? నాకు సర్వం తెలుసా? రండి. నేను రాను. నా బ్యాగ్ వెళ్ళండి, పర్వాలేదు రండి. ఇప్పుడే కాఫీ పడుకున్నావు. కాఫీ చేసి ఇమ్మంటారా? ఫ్రెష్ కాఫీ పొడే 4 కిలోలేనా? అవును, తెలుసు, లిస్ట్ లో ఉంది. ఇదిగో, ఆ అంగవస్త్రంలో జరిగేలా చివరి ఉంది, చూసావా? ఏమిటా నవ్వు? సిగ్గేడే లేదు నీకు? మా ఇంటి అకౌంట్ లో మీ ఇంటికి సామాను కొంటారా? తప్పే. కానీ బామ్మ ఏం చెప్పిందో తెలుసా? పెళ్ళయ్యాక ఎట్లాగో ఉప్పు పప్పు అన్ని మీరేగా తీసుకురాబోయేది. అవి ఇప్పుడే తీసుకొస్తే ఏమిటి తప్పు అంది. ఎవరికి పెళ్ళి? నాకా? నీకా? నీకు నాకునా? ఎవరా అన్నది? బామ్మ. బామ్మంతగలయ్యా. బామ్మ చెబితే నమ్మేడివే? ఆలోచించక్కర్లా. గజ్జల కూరలా ఎదిగావు.
ఆ స్తంభంలో సగం ఉన్నావు. నీ బుర్రలో ఏమైనా ఉందా? ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నావు కాదన్ను, అందుకని చేయి పట్టుకుంటే పెళ్ళానా? వంట చేసేప్పుడు ఎప్పుడు గోకుంటూ ఓ పొట్టి వదవ నాతో ఉంటాడు తెలుసా? వాడి చేయి డైలీ నేను పట్టుకుంటాను, అందుకని వాడిని పెళ్లి చేసుకోగలనా? ఈశ్వరా, పిలిచావా? మిమ్మల్ని కాదు, ఏడుకొండలవాడా. చూడండి, మీకు నాకు పెళ్ళని బామ్మ చెప్పింది, అదంతా అబద్ధమేనా? కాదా మరి, పచ్చి అబద్ధం. అబద్ధమా? ఏమిటి? గొప్ప పొనిగింది. చూడండి, నాతో మరి ఇంకేం మాట్లాడకండి, వెళ్ళిపోండి. నీతో నాకేమిటి మాటలు, వెళ్ళిపోతున్నాలే. నా ఎదురుకుంటే నిలబడకండి, వెళ్ళిపోండి. వెళ్తాను. ఇప్పుడు ఏమీ కానీ దానికి ఎందుకు ఏడుస్తున్నట్టు? ఎందుకో ఏడుస్తున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? విషం తాగి చేస్తాను. ఓహో, ఈ బెదిరింపులు ఏం మన దగ్గర జలవా? బెదిరింపేం కాదు. విషం ఇంక నువ్వు చస్తావా? విషం ఇదిగో ఇదిగో చిప్పు, విషం చేదు, తాగడానికి బాగోదు, ఆత్మహత్య మహాపాతకం, వద్దు. అయ్యో, ఈ విషం కనబడి చూడట్లేదే. ఇదిగో చూడండి, మీ కిరాణా కొట్టే అకౌంట్ లో నాకు ఎలుకల మందు కొనివ్వండి. అయ్యో, ఒకటి మాత్రం తెలుసుకోండి, మగవాడి చెడితే ఎవరు లెక్క చేయరు, కానీ ఆడపిల్ల చెడితే ఊరంతా చెప్పుకుంటారు. ఏమిటిది? తెరిచారా నా భాండం వేస్తున్నావు? ఎన్ని ఇది కళ్ళు ఖాళీ. కన్నాను. చెయ్యి పట్టుకున్నట్టే మన పెళ్ళైనట్టు, కంపెడి పిల్లలు కన్నట్టు, అన్ని ఒకటి కల్లేనా? ఏయ్, తిప్పు, ఇలా చూడు, ఇలా చూడు. నువ్వు కలవగా ఉండడానికి నేను ఎలా బాధ్యుడు చెప్పు? నన్ను అడగకుండా నువ్వు ఎలా బిడ్డలు కలిసావు? ఈశ్వరా, ఏడుకొండల వాడా. దొరికింది, దొరికింది. ఆగు ఆగు, ఎలుకల ముందు విషం వద్దు వద్దు. అబ్బా! అయ్యో, ఏం లేదు, వదులు. ఎందుకు ఏడుస్తున్నట్టు ఇప్పుడు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నట్టు? నాకంటే ఎవరున్నారు? బామ్మొక్కుతుంది, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నాకు పెళ్లి గిల్లి చేయాలంటే ఎవరు జరిపించేది? నాకే అమ్ముంటే ఈ విధంగా జరుగుండేదా? ఏయ్, అయ్యో, ఏడవకూడదు. ఆడపిల్ల ఏడిస్తే నేను తట్టుకోలేను. మా ఇంట్లో నాకు అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు, ఆడవాళ్లే లేరు. నాకు తెలిసిన వాళ్ళంతా నాన్న, వంటిల్లు, పొగ, ఆ పొట్టి వెధవా, ఇప్పుడు పచారీ కొట్టు, అంతే. నేను ఏ ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు, నీ మీద ఒట్టేసి చెబుతున్నా. ఇప్పుడు మీ బామ్మ చేసిన వెధవ పని వల్ల వీధిలో నా పేరు పెట్టి ఎవరూ పిలవడం లేదు. అందరూ నీ పేరుతోనే త్రిపుర సుందరి అని పిలుస్తున్నారు. అందులో ఒక పోకిరి వెధవ మొన్న నేను స్కూటర్ లో వెళ్తూ ఉంటే తిప్పు తిప్పు అన్నాడు. నేను స్కూటర్ తిప్పమన్నాడు అనుకుని తిప్పి ఆటో రిక్షాను గుద్దేశా. ఇలా చూడు చూడు, పోతే పోనీ. నాకు కూడా మా బామ్మతో ఎంత కష్టమో తెలుసండి. దొంగతనానికి ఇంగితం లేదు. ఆ రోజుట్లోకి పెళ్లి వారింట్లోకి పెద్ద పడుకున్నాడా, ఆయన పళ్ళ చెట్టు దొంగిలిచ్చేసింది. అలవాటు ప్రకారం నేను తిరిగి ఇచ్చేద్దామని వెళ్ళాను. పక్కనే పెట్టానా, పెద్దయిన పక్క కుతికిల్లాడు, పళ్ళు గుచ్చుకున్నాయి. ఆయన అయ్యో అంటూ వెళ్ళాడు. సారీ, చూసావా, నీ కష్టం గురించి నువ్వు చెప్పావు, నేను నవ్వేశాను. నాకు ఆ రోజు ఎంతో ఏడుపు వచ్చేసింది, కానీ ఇప్పుడు నవ్వు వస్తుంది. పళ్ళు ఏమిటిది? ఏమిటి? కౌగిలించుకున్నాం. కౌగిలించుకున్నావా? అవును. కావాలని చేయలేదు, మాటల్లో పడి తెలియదా? నేను వస్తాను. అయ్యో, అదేమిటి? వాకిలు అనుకుని బీరువాతలకు తెరిచా. ఆ రోజు బామ్మ కూడా ఇలాగే బీరువా తెరిచి సర్రని జారింది. సార్ సార్, పోలీసులకు మాత్రం అప్పగించకండి. నేను బిడ్డలు గలవాడిని. మొదటిది ఆడపిల్ల పుట్టిందని ఆశగా మహాలక్ష్మిని పేరు పెట్టాను. వరుసగా 8 మంది ఆడపిల్లలు సార్, అష్టలక్ష్ములు సార్. అదేమిటో తెలియదు సార్. పెళ్ళాన్ని ఒక్కసారి ఓరగా చూస్తే చాలు, వెంటనే పురుడే. 8 మంది కూతుల మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను దొంగిలించలేదు సార్. పెళ్ళైందా? పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పడతారు సార్? సార్, మీ గురించి అడగలేదు, మీ అమ్మాయిలకి అయిందా అని. 6 కాలేదు, 2 అమ్మాయిలకి అయింది. 3వ అమ్మాయికి మంచి సంబంధం దొరికింది, అది చెప్పాలని వచ్చాను సార్. మీకు 3 బాగలేదు, నాకు టైం బాగలేదు. అది సరే, అమ్మాయి పెళ్లి ఎలా చేస్తారు? పురోహితుడిని పెట్టి. ఆ విషయం కాదు, మీరు జైలుకి వెళ్తే మీ అమ్మాయి పెళ్లి ఎవరు జరిపిస్తారని. అయ్యో, దొంగిలించాను ఒప్పుకోండి, పెళ్లి నేను జరిపిస్తాను. సార్ నేను దొంగిలించలేదు సార్. యు మే గో. సార్ బయటికి తగలడమయ్యా బాబు. ఓకే. భీమ్, రేపటి అపాయింట్మెంట్స్ పొమ్మని చెప్పానా? భీమ్, ఇందులో క్యాష్ ఉంది, జాగ్రత్తగా సేఫ్ లో పెట్టు. సార్ నంబర్ ఏమిటో నాకు చెప్తే నేను నీట్ గా భద్రంగా లోపల పెడతా. భీమ్, శివకాశి గారు నంబర్ అడిగినా చెప్పొద్దు. సార్ ఈ శివకాశి ఒక విశ్వాసి.
విశ్వాసం అనే మాటకు అర్థం తెలుసా మీకు? సుమారుగా తెలుసు. ఖచ్చితంగా తెలియదు. చూపించదా? భీమ్, ఎస్ బాస్. కిటికీ నుంచి బయటికి తూకు. ప్లీజ్ జంప్ అవుట్ ఆఫ్ ద విండో. ఓకే బాస్. ఏమిటి సార్ దూకేశాడు? అవును, ఏ నేను యజమానిని, నేనేం చెప్పినా చేస్తాడు. ఖుషీగా ఉంది. మళ్ళీ దొక్కమంటారా బాస్? వద్దు, పైకి రా. చూసారా, ఇదే విశ్వాసం. మీ వల్ల అవుతుందా? ఓకే, ఇంకో వారం టైం ఇస్తున్నాను. దూకడం ప్రాక్టీస్ చేయడానిక సార్? 1 సంవత్సరం టైం ఇచ్చినా నేను దూకలేను సార్. బ్లడీ సిల్లీ ఫెలో ఐ సే. మీరు వెళ్ళొచ్చు. సార్ ఒకేసారి పర్మనెంట్ గా పోమంటున్నారా? సరే, దొంగిలించాలని ఒక్కసారి నిజాన్ని ఒప్పుకోండి. మీ అమ్మాయి పెళ్లి నేను జరిపిస్తాను. బిలీవ్ మీ. సార్ నేను దొంగిలించనే లేదు సార్. చేసిన తప్పు చేసేసి లేదు లేదని అబద్ధం చెప్తున్నారు చూడు, అదే నేను అది సహించలేకపోతున్నాను. కాదు సార్. హలో భీమ్, ఇలాగే వచ్చేసావా? ఎస్ బాస్. ఏమిటి సార్ నా తప్పే, నేనే పైకి రా అన్నాను. భీమ్, ఇతను బయటకు విసిరిపారు. సార్ సార్ ఇదిగా కాలు పట్టుకోదాం. అమ్మో నీయే. భీమసేనా, నేను బరువుగా ఉన్నానా? మ్మ్హ్మ్. అవును, ఆ లాకర్ నెంబర్ ఎంత? ఏయ్!